హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. అణగారిన వర్గాల ఆవేదనను తన గొంతుకగా మార్చుకున్న నాయకుడతను. బీసీల ఆత్మాభిమానం కోసం అడుగడుగునా పోరాడుతూ ఎంతో మంది యువతను చైతన్యపరుస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. అసలు లాస్ట్ గవర్నమెంట్ లో మీరు ఏం సాధించారు? ఆయన చేయాల్సింది ఆయన చేశాడు. కాకపోతే 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. చేసిన ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నారు అందరూ. ఆయన పెట్టిన పథకాలనే జస్ట్ స్టిక్కర్లు అతికించడం తప్పితే కొత్తగా చేసింది ఏం లేదు కదా. కొత్తగా ఏం చేయలేదంటారా కూటమి ప్రభుత్వం? ఇంకా చేసినవి కూడా తగ్గిస్తున్నారు కదా. నేను స్పాట్ లోకేష్ గారితో కూడా మాట్లాడా. వెళ్తే ఆయన అంటాడు మాకు పై నుంచి డబ్బులు రాలేదండి, ఎదురు చేద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. సొల్యూషన్ కూడా చెప్పాలి. వీళ్ళందరికీ ఏంటంటే 5 సంవత్సరాలు ఏమైందండి, చచ్చిపోతారు వీళ్ళు అన్న. అంటే ఇదంతా డబ్బు కోసం అంటారా, లేకపోతే సంపాదించుకోవడం కోసం, అధికారం కోసం? చేసిన పాపాలను కాపాడుకోవడం కోసం అండి. అంతకుముందు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా మంది కనిపిస్తున్నారు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలని శాశ్వతంగా రాజకీయాల నుంచి వెలువేయాలి. పవన్ కళ్యాణ్ గారిని యూత్ మొత్తం ఒక ఆదర్శంగా తీసుకున్నారు, కానీ మాట్లాడేవాడే జోకర్ అని ఇప్పుడు తెలుస్తా ఉంది. ఆయన ఇంతకీ ఎక్కడ పుట్టాడు, ఏ డేట్లో పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు, నిఘా వర్గాలు ఏం చెప్పినాయి ఈయనకి, సుగాలి ప్రీతి కేసు ఏమైపోయింది, ఆయన సినిమాలు ఫ్లాపే, రాజకీయంగా ఆయన అట్ట ఫ్లాపే. ఇవాళ మీకు కూడా మేము ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒకటి మేడం, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటరా అంటే ప్రతిదీ. ఎందుకంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, ప్రతి చొక్క మీద ఇప్పుడు కూడా చూడండి 6 నవరత్నాలు అని చెప్పేసి 9 నవరత్నాలు. లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అంటున్నారు మరి. లోకేష్ గారు రావాల్సిన అప్కమింగ్ లీడర్. ఆయన వయసు చాలా చిన్నది. నాయకులందరూ కూడా అబౌవ్ 65-70 ఇయర్స్ ఉన్నవాళ్ళు. ఇవాళ మీకే ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు నేను చెప్తాను, రాసి పెట్టుకో, 105 నుంచి 125, 130 సీట్లు వస్తాయి. ఇది చంద్రబాబు నాయుడు సీఎం గా ఉంటే. అదే రేపు లోకేష్ సీఎం అయితే ఈ ప్రభుత్వంలో కూటమి గెలవడానికి కారణం ఏంటి? వైసీపీకి 11 సీట్లు రావడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి ఈసారి మా. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో ఆయన ఆవిస్ఫూర్తమైన ప్రతి వాళ్ళకి నేను చేపిస్తా, నేను చేస్తా, నేను నాది హామీ అన్న. చంద్రబాబు నాయుడు నమ్మి ఎవరు ఓట్లు వేయలేదు. ఆయన సిద్ధాంతాలు వేరు. ఆయన సీఎం గా అవుతారనే ప్రజలందరూ నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. అలాంటిది ఆయన ముందే చెప్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టు నేను సీఎం గా ఉన్నాను, నేను సీఎం అవడానికి అర్హుని కాదు. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయాలని ఒక స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు అన్ని చోట్ల. ఆయనకంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, ఇండివిజువాలిటీ లేదు.